హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీతో ఇప్పుడు మంచిగా ఉంటున్న వ్యక్తిని మీరు ఎంతవరకు నమ్మొచ్చు. సో, ఒకటండి ఈ వ్యక్తి ఏంటంటే కొత్త వ్యక్తి అయినా అవ్వచ్చు, పాత వ్యక్తి అయినా అవ్వచ్చు. అండ్ కార్డ్స్ ప్రకారం కూడా అసలు వాళ్ళు కొత్త వ్యక్తులా, పాత వ్యక్తులా అనేది తెలుస్తుంది ఎంతో కొంత. ఈవెన్ ఎవరైనా సరే స్టిల్ మీతో ఇప్పుడు మంచిగా ఉంటున్నారు. బట్ ఎందుకో కానీ మీకు నమ్మాలనిపించట్లేదు. ఆర్ మీకు డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ బిహేవియర్ ఎందుకో కానీ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మేబీ మనుషుల మాటలు అయితే ఓకే. కొంత జెన్యూన్‌గా ఉండొచ్చు. బట్ స్టిల్ ఎందుకో కానీ వాళ్ళ యాక్షన్స్ కానీ అంటే వాళ్ళు బిహేవియర్ కానీ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో, అసలు ఇలాంటి వ్యక్తుల్ని మీరు నమ్మొచ్చా లేదా? ఒకవేళ అంటే నమ్మే పరిస్థితి ఉంటే యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఈవెన్ నమ్మకపోయినా మీరు అసలు ఏం చేస్తే బావుంటుంది అనేది అసలు చూద్దాం. మీకు ఈరోజు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది ఇలాంటి వ్యక్తుల కోసం అనేదైతే. సో, ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మెసేజ్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీలో చాలామంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్‌ని షేర్ చేస్తే కూడా బావుంటుందండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చాలామంది హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. చాలామందికి ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్‌లో. సో, డెఫినెట్‌గా ఇలాంటివి చూసిన తర్వాతైనా సరే వాళ్ళు బెటర్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ జరుగుతుంది. సో, వీలైనంత వరకు షేర్ కూడా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ ఏంజెలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు మీతో మంచిగా ఉంటూ ప్రెజెంట్ వాళ్ళు చెప్పే మాటలు వింటున్నప్పుడు కూడా మీకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అంటే ఎందుకో కానీ వాళ్ళని నమ్మొచ్చా లేదా అనే ఫీలింగ్ వస్తుంది. సో, ఇలాంటి వ్యక్తుల గురించి యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇక్కడ 2 కేసెస్ కనిపిస్తున్నాయండి. ఫస్ట్ కేస్ ఏంటంటే, ఈ వ్యక్తులు అంటే రీడింగ్‌లో మీరు చూసే వ్యక్తి ఏంటంటే, మీకు ఆల్రెడీ పాస్ట్‌లో తెలిసిన వ్యక్తే. వాళ్ళకి మీకు పాస్ట్‌లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నట్టున్నాయి. మీ ఇద్దరికి మధ్యలో కొన్ని ఫైట్స్ జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే వాళ్ళు మీ పాయింట్ వినడం కానీ, ఆర్ మీరు వాళ్ళు చెప్పింది వినడం కానీ ఇలాంటివి చేసినట్టు లేరు. ఆర్ అట్‌లీస్ట్ ఏంటంటే ఒకళ్ళతోనొకళ్ళు ఎందుకో కానీ కొన్ని విషయాల్లో అగ్రీ అవ్వలేకపోయారండి. కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, దీనితోనేంటంటే మీకు ఎలా అనిపిస్తుందంటే, అసలు ఈ వ్యక్తిని మనం ట్రస్ట్ చేయొచ్చా లేదా? ఎందుకంటే వీళ్ళు పాస్ట్‌లో కూడా ఇలానే మనతో ఫైట్ చేశారు కదా! సో, వీళ్ళేంటంటే ఇంక ఇంతే. వీళ్ళేంటంటే అంత ఈజీగా మారే టైప్ కాదు. ఇలా మీకేంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అండ్ సెకండ్ కేస్ ఏంటంటే, ఈ వ్యక్తి కొత్తగానే పరిచయం అయ్యుండొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే పాస్ట్‌లో మీరు కొంతమంది వ్యక్తులకి రెస్పెక్ట్ ఇవ్వడం, లేకపోతే కొంతమంది వ్యక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళేంటంటే మీరు డిజర్వ్ చేసిన రెస్పెక్ట్ మీకు తిరిగి ఇవ్వకపోవడం, అంటే మీరు వర్తీ అన్నట్టుగా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయలేకపోవడం ఇలాంటివి జరిగుంటాయి. సో, ఆ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల కూడా ఇప్పుడు ఈ వ్యక్తితోనేంటంటే మీరు ఫ్రీగా ఉండలేకపోతున్నారండి. వాళ్ళెంత మంచిగా మాట్లాడుతున్నా సరే మీరెందుకో కానీ వాళ్ళని ట్రస్ట్ చేయలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఇలా నాకేంటంటే 2 కేసెస్ కనిపిస్తున్నాయి. మీకు రెజొనేట్ అయిన దాని ప్రకారం మీరేంటంటే
పిక్ చేసేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చాలా రోజుల నుంచి మీకేంటంటే వ్యక్తుల్ని ట్రస్ట్ చేయాలి అని అనిపించట్లేదండి. మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తి ఇప్పుడు రీడింగ్‌లో ఎవరినైతే మీరు చూస్తున్నారో ఈ వ్యక్తిని ఎందుకో కానీ మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా మీకేమనిపిస్తుందంటే వాళ్ళ ట్రూ ఫేస్ అనేది రివీల్ చేయట్లేదు. అంటే మేనేజ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. సిట్యుయేషన్ ఏంటంటే జస్ట్ సర్ఫేస్ మాత్రమే చూస్తున్నారు. బట్ డీప్‌గా అంటే చూడట్లేదు అని మీకైతే అనిపిస్తుంది. లైక్ దానికి రీజన్ ఒకటే, వ్యక్తులు కంప్లీట్‌గా ఓపెన్ అప్ అవ్వలేదు. వాళ్ళేంటంటే మంచిగా ఉంటున్నారు. లేకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే మంచిగా మాట్లాడేసి మేనేజ్ చేస్తున్నారు అని అనిపిస్తుందండి. కంప్లీట్‌గా వీళ్ళేంటి అనేది మీకిప్పటికీ తెలీదు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే అలా అని చెప్పి ఈ వ్యక్తుల్ని పుష్ చేయాలనిపించట్లేదు. ఈ వ్యక్తుల్ని దూరం పెట్టాలనిపించట్లేదు మీకు. వాళ్ళు నిజంగానే బెటర్‌గా ఉండి వాళ్ళకి ఏ ఇంటెన్షన్స్ లేకపోతే వీళ్ళని యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగానే ఉన్నారండి. మీ లైఫ్‌లోనేంటంటే ఇలాంటి వ్యక్తుల్ని ఉంచుకోవాలి అని మీకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. కాకపోతే ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్ డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి ఇంకా ఉన్నాయండి. మీకేంటంటే ఇంకా చాలా వూండ్స్ అనేవి ఓపెన్ అయ్యే ఉన్నాయి. మీరు హీల్ అవ్వలేదండి నిజానికి. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఎంత మంచిగా మాట్లాడుతున్నా సరే మీకు పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. మీరేంటంటే అప్‌సెట్ అవుతున్నారు. మీకేమనిపిస్తుందంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో, ఈ రోజైతే మంచిగా ఉన్నారు. బట్ రేపనే రోజు ఏం చేస్తారో, ఎలా ఉంటారో, దీనివల్ల మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటారో అనే భయం మీకుందండి. ఎక్కువ ఏంటంటే ఈ వ్యక్తి మీద కోపం కంటే భయం ఎక్కువగా ఉంది. అండ్ బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో తెలియని పెయిన్ అండి. పాస్ట్ ఎఫెక్ట్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, అది ఇంకా మీరేంటంటే హీల్ అవ్వలేదు. దాని నుంచి బయటకు రాలేదండి. మీకింకా అంటే అవన్నీ ఫ్రెష్‌గానే ఉన్నాయి. నిన్న జరిగినట్టే అనిపిస్తుందనమాట. సో, ఎందుకో కానీ రెడీగా అయితే లేరు. బట్ ఏంటంటే ఈ వ్యక్తి నుంచి పాజిటివ్ ఔట్‌కమ్‌నే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రిలేషన్‌షిప్ ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తే అది కూడా మీకు ఓకేయే. కాకపోతే వీళ్ళు నిజంగానే తీసుకువెళ్తారా లేదా అనేది డౌట్. వీళ్ళకేమైనా స్టెబిలిటీ ఉందా? అసలు వీళ్ళు అలాంటి ఛాన్స్ తీసుకుంటారా లేదా అని అనిపిస్తుంది. సో, ఇక్కడేంటంటేనండి ఈ వ్యక్తి ఒక్కలే కాదండి. మీ లైఫ్‌లో మీకు వేరే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అంటే ఏదైనా కూడా అవ్వచ్చండి. వేరే యాస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఈ వ్యక్తి మీద ఫుల్‌గా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు లేకపోతే ఈ వ్యక్తి గుర్తొచ్చినప్పుడు ఏదో ఆలోచిస్తున్నారు కానీ నార్మల్‌గా అయితే మీకు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో, మీరేంటంటే అన్నిటికీ అటెన్షన్ ఇవ్వలేకపోతున్నారండి. దానివల్ల కూడా ఏంటంటే మీకు కొంత బర్డెన్ ఉంటుంది. దానివల్ల కూడా మీరేంటంటే ఈ వ్యక్తి మీద కొంత పాజిటివ్ ఇంప్రెషన్ అనేది డెవలప్ చేసుకోలేకపోతున్నారు అంత స్పీడ్‌గా. అంటే అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతున్నారండి. సో, దానివల్ల కూడా ఏంటంటే బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తిని హేట్రెడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ చూస్తున్నారు. లవ్ అనే ఆ ఎమోషన్ అనేది తక్కువగా ఉంది. దానికి రీజన్ నేను చెప్పాను కదా! ఎయిదర్ పాస్ట్ ట్రామా అయినా అవ్వచ్చు. లేకపోతే పాస్ట్‌లో వ్యక్తి అవ్వడం వల్ల అయినా సరే ఇప్పుడు ప్రెజెంట్‌లో ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇలా అంటే మొత్తానికి ఛాలెంజెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ వ్యక్తి విషయంలోని మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయాలండి. ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఎలా ఉంటున్నారు, ఇప్పుడు సిట్యుయేషన్ ప్రకారం ఇప్పట్లానే ఉండాలండి. బట్ రేపు ఈ వ్యక్తి మీతో ఎలా ఉంటారు, రేపు ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అని మీరు ఆలోచిస్తే, మీరేంటంటే ప్రెజెంట్ మూమెంట్‌లో ఈ వ్యక్తితో హ్యాపీగా ఉండలేరండి. మీరేంటంటే ఈ వ్యక్తితో ఫ్రెండ్లీగా ఉండండి. ఈ వ్యక్తితో ఫ్రీగా మాట్లాడండి. బట్ ఏంటంటే ఇప్పుడు మీ సీక్రెట్స్ కానీ, లేకపోతే మీరు కొన్ని అంటే ఇంపార్టెంట్‌వి చెప్పుకోకపోతే మంచిదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీకు ఈ పాస్ట్‌లో ఏ డౌట్స్ అయితే ఉన్నాయో, పాస్ట్‌లో ఎప్పుడైతే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారో, సో, మీరేంటంటే ప్రెజెంట్‌లోని కూడా అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. నార్మల్‌గా మీరుంటూ నార్మల్‌గా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే మీకు వేరే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కాబట్టి, ఈ రిలేషన్‌షిప్ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అనే భయం మీకుంది కాబట్టి, మీరేంటంటే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్‌గా కూడా మీరుండొచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను. అదేంటంటే, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు మొదటి నుంచి కూడా ఏదైతే ఆలోచిస్తున్నారో అలా ఆలోచించొద్దండి. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులను ఏంటంటే అబ్జర్వ్ చేయండి. తొందరపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. స్లోగా వాళ్ళేంటి అనేది మీకు అర్థమవుతుంది. కాకపోతే మీరేంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే మీరు అర్థం చేసుకోలేరు. ప్లస్ పాస్ట్‌ని కూడా గుర్తు చేసుకొని ఈ వ్యక్తి పరంగా యాక్షన్ తీసుకున్నా ఆర్ వాళ్ళతో మాట్లాడినా సరే అది కూడా కరెక్ట్ కాదండి. మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయండి అని నేను చెప్పను కానీ, మీరేంటంటే ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. ఒక ఛాన్స్ అయితే డిజర్వ్ చేస్తారు. అంటే
పాస్ట్‌ని పక్కన పెట్టేయండి. పాస్ట్‌ని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దండి. 3 అనే నంబర్ నాకు చాలా సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. సో, దాని అర్థం ఏంటంటే, మీరు పాస్ట్‌ని విడిచిపెట్టాలి. పాస్ట్‌ని పక్కన పెట్టేసి అంటే మీకు పర్పస్ సర్వ్ అవునప్పుడు దాన్ని హోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. వ్యక్తి మీతో ఇప్పుడు మంచిగా ఉంటున్నారు కదా! సో, ఇప్పుడిని బేస్ చేసుకొనే మీరేంటంటే ముందుకు వెళ్ళాలి. పాస్ట్‌ని బేస్ చేసుకొని మీరు అంటే ఫ్యూచర్‌లో ఇలా అవుతుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదండి. ప్రెజెంట్ బెటర్ అయితేనే ఫ్యూచర్ అనేది బెటర్ అవుతుంది. సో, అలా అని చెప్పి ఫ్యూచర్‌లో హోప్స్ పెట్టుకోకుండా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తూ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు, కొంత యాక్షన్ తీసుకున్నప్పుడు ఎమోషనల్‌గా కాకుండా నార్మల్‌గా రియాలిటీలో అసలు రిలేషన్‌షిప్ ఏంటి అనే విధంగా కానీ డెసిషన్స్ తీసుకుంటే మీరు కరెక్ట్ వేలోనే వెళ్తారు. దానికోసం ఈ వ్యక్తిని కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తిని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అలా చేస్తే ఈ వ్యక్తికి మీకు డిఫరెన్స్ ఏంటి? ఒకవేళ పాస్ట్ వ్యక్తి అయితే. లేకపోతే మీ పాస్ట్‌లో ఉన్న వ్యక్తికి మీకు డిఫరెన్స్ ఏముంటుంది? సో, వాళ్ళు మీరు కాదండి. నేనైతే మీకొకటే చెప్తాను. ఈ వ్యక్తులతో మంచిగా ఉండడానికే ట్రై చేయండి. మంచిగా మాట్లాడడానికే ట్రై చేయండి. అండ్ మీరేంటంటే ఎంతవరకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వండి. ఎక్కువగా కూడా ఇవ్వొద్దు. జాగ్రత్తగా వీళ్ళని హ్యాండిల్ చేస్తే రిలేషన్‌షిప్ అనేది ఆటోమేటిక్‌గా బెటర్ అవుతుందండి. ఈ వ్యక్తులైతే మాత్రం ఒకవేళ పాస్ట్‌లో వ్యక్తులైతే సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారు. లేదు ఇప్పుడు కొత్త వ్యక్తులు వీళ్ళు అన్నా సరే వీళ్ళు ఒక ఛాన్స్‌నైతే డిజర్వ్ చేస్తారండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే మీకొచ్చిన కార్డ్స్ ప్రకారం మేబీ ఛాలెంజెస్ ఉండొచ్చు కానీ వ్యక్తులకైతే మాత్రం ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. మీకు వేరే ఛాలెంజెస్ ఉన్నా సరే దాని వల్ల కూడా ఈ వ్యక్తిని ఏంటంటే మీరు నెగెటివ్ వేలో ట్రీట్ చేయొద్దండి. ఎక్కడ ఛాలెంజెస్ అక్కడే ఉండాలి. వాటిని వ్యక్తుల్ని లింక్ చేయకూడదండి. ఈవెన్ అది ఆ వ్యక్తికి సంబంధించిందైనా సరే హ్యాండిల్ చేసే వే తెలియాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, హై ప్రీస్టెస్ కార్డ్ మళ్ళీ వచ్చింది. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ విషయంలో మాత్రం మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అదే మీరు వినాలండి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తుల్ని కూడా అంటే వీళ్ళు ఇదే అని మీరు డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి ఇదే అని మీరు డిసైడ్ అయిపోయి మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలోని ఊహించని డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయండి. రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం మీ ఎమోషన్స్‌ని అయితే కంట్రోల్ చేసుకోండి. ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్‌గా మాత్రం కనెక్ట్ అవ్వద్దు. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఎమోషనల్‌గా కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవద్దండి. ప్రాక్టికల్‌గానే థింక్ చేయండి. రియాలిటీలో మీ ఇద్దరు ఎక్కడున్నారో, మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఎటు వెళ్తుందో చూసుకొని వాళ్ళని మీరు హ్యాండిల్ చేస్తే బావుంటుంది. అంతేకానీ ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో అలా ఉన్నారు, లేకపోతే పాస్ట్ వ్యక్తిని బేస్ చేసుకొని ఈ వ్యక్తి అంటే వాళ్ళు గుర్తొస్తున్నారు అనే వేలో మాత్రం బిహేవ్ చేయొద్దండి. ఎందుకంటే మీరు పాస్ట్‌నే గుర్తు చేసుకొని పాస్ట్‌లోనే ఇంకా ఉంటే, ఈ వ్యక్తిని కానీ ప్రెజెంట్‌లో సిట్యుయేషన్స్ ప్రకారం ట్రీట్ చేయకపోతే, మీ ఇద్దరి మధ్యలోనే డెఫినిట్‌గా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయండి. ఈ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలోని చాలా అంటే క్రూయల్‌గా బిహేవ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే జాగ్రత్త పడితే మంచిది. డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలోని ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. మీరు పాస్ట్‌లో ఎలా అయితే ఉన్నారో, అలానే కానీ బిహేవ్ చేస్తే. ఫైట్స్ అయితే ఇన్‌ఎవైటబుల్ అండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ వ్యక్తితో మీరు ఎలా అయితే ఉంటున్నారో, ఎలా అయితే ట్రావెల్ అవుతున్నారో, అదే వేలో ట్రావెల్ అయితే బావుంటుంది. ఎమోషనల్‌గా మాత్రం కనెక్ట్ అవ్వొద్దండి. దానివల్ల మీరు చాలా సఫర్ అవుతారు. మీరేంటంటే మీ లైఫ్‌లో అన్నీ ఉన్నాయి. సో, ఈ వ్యక్తి ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు మంచిగా. మీరు మంచిగానే మాట్లాడండి. అక్కడితో అయిపోయింది. బట్ అంతకు మించి ఇంకేవో ఫైట్స్ చేస్తాం, ఇంకేవో ఆర్గ్యుమెంట్స్ చేస్తాం అంటే అది కరెక్ట్ అయితే కాదండి. సో, ఆలోచించండి. ఎందుకంటే నేను ఇంతలాగా మీకు చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్యలోని కూడా డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇద్దరు కూడా ఫైట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ఫైట్స్‌లోనేంటంటే ఆ వ్యక్తిని మీరే ఎక్కువ హర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మీ యాక్షన్‌తో కానీ, మీ బిహేవియర్‌తో కానీ, మీ మాటలతో కానీ వాళ్ళేంటంటే హర్ట్ అవుతారు. సో, జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బావుంటుంది. ఇంకా తర్వాత మీ ఇష్టం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలని అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీతో ఇప్పుడు మంచిగా ఉంటున్న వ్యక్తిని మీరు ఎంతవరకు నమ్మొచ్చు? అసలు అలాంటి వ్యక్తుల్ని నమ్మొచ్చా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు అంటే ఈ వ్యక్తి విషయంలో పాస్ట్‌లో అయితే పాజిటివ్‌గానే ఫీల్ అయ్యారండి. ఎందుకో కానీ వీళ్ళు మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు.
అండ్ మీకు అంటే ఎలా అనిపించిందంటే, చాలా స్ట్రగుల్స్ తర్వాత, చాలా అంటే రాంగ్ పర్సన్స్‌ని ఫేస్ చేసిన తర్వాత మీ లైఫ్‌లోకొచ్చిన రైట్ పర్సన్‌లా అనిపించిందండి. వీళ్ళు అనేసరికి మీకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. అది నాకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మాటలు కూడా మీకు అంతలా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. దానివల్లే మీరేంటంటే జెన్యూన్‌గా ఈ వ్యక్తి విషయంలోని కనెక్ట్ అయ్యారు. అండ్ ఈ వ్యక్తి అనేసరికి మీకు అంత పాజిటివ్ వైబ్స్ కూడా రావడం జరిగింది. బట్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే స్లోగా మీకు ఆలోచనలు మొదలయ్యాయండి. దానికి రీజన్ ఏంటంటే ఎందుకో కానీ మీరు డిఫరెన్సెస్ అనేవి ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే మనుషులు మేబీ మంచిగానే మాట్లాడుతూ ఉండొచ్చు కానీ, స్టిల్ మీకెక్కడో కానీ అవి రియలిస్టిక్‌గా అనిపించలేదు అని చెప్పొచ్చు. అంటే దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ స్టిల్ మీకేంటంటే వ్యక్తుల విషయంలోని కొన్ని డౌట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ ఏంటంటేనండి, మీరందుకే ఈ వ్యక్తి అసలు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అట్ ద సేమ్ టైమ్ మీరు వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తున్నారు? మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అని ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారండి. చాలా రకాలుగా అయితే ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకు చాలా రోజుల నుంచి చాలా రకాల ఆలోచనలైతే ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా ఒక క్లారిటీకైతే రాలేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. సో, ఇలా ఆలోచిస్తున్నప్పుడు అప్పుడప్పుడు మీకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మేబీ మనం అనుకున్నంత పాజిటివ్ అయితే కాదు. సో, వాళ్ళేంటంటే మ్యానిపులేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు అటెన్షన్ సీకర్స్ లాగా మీకనిపిస్తుందండి. ఇప్పుడు వాళ్ళేంటంటే మీతో మంచిగా ఉంటే, తర్వాత మీరేం చేస్తారు? వాళ్ళు కోరుకుంది వాళ్ళకివ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీకు పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారు. సో, మీరు ఇన్ రిటర్న్ పాజిటివ్ వైబ్స్ ఇస్తారు. వాళ్ళు మీ నుంచి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేసినా మీరిస్తారు. సో, అందుకే మీతో మంచిగా ఉంటున్నారు. సిట్యుయేషన్స్ కోసమే వీళ్ళేంటంటే ఇలా ఉంటున్నారు అని మీకు అనిపించడం అయితే స్టార్ట్ అయిందండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. ఇక్కడ నాకెందుకో కానీ ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే ఒక రాంగ్ వేలో థింక్ చేయడం స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే పాస్ట్‌లో వాళ్ళు ఉన్నంత పాజిటివ్‌గా మీకు ఎక్కడో కానీ లేరు అని అనిపిస్తుంది. అవసరానికే మాట్లాడుతున్నారు, అవసరానికే వాడుకుంటున్నారు అని అనిపిస్తుంది. మెయిన్ ఇక్కడ ఒకవేళ కానీ వాళ్ళేమైనా మీ నుంచి ఫినాన్సెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా మనీ కోసమే ఇవంతా చేస్తున్నారు అనే ఫీలింగ్ కూడా మీకు స్టార్ట్ అయినట్టు అనిపిస్తుందండి. ఎందుకో కానీ ఈ వ్యక్తి మాట్లాడుతున్నా, ఈ వ్యక్తి మీతో మంచిగా ఉంటున్నా సరే స్టిల్ మీరు లోన్‌లీగానే ఫీల్ అవుతున్నారు. సో, ఈ సిట్యుయేషన్స్‌నేంటంటే మీరు మార్చాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. నాకర్థమవుతుంది. కాకపోతే కొన్ని మీరు కంట్రోల్ చేయలేరండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీకు అర్థమైన దాని ప్రకారం మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఆ వ్యక్తి ఏంటి అనేది మీకు తెలియదు. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని వాళ్ళకి అర్థమైన వేలో ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ ఒరిజినల్‌గా వీళ్ళేంటి అనేది మీకింకా తెలీదు. మీరు ఆలోచించిన దాని ప్రకారం మీకు కొన్ని అర్థమవుతున్నాయి. సో, మీకు అర్థమైన దాని ప్రకారం ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేస్తాము అనుకుంటే, అది మీకు ఒక గుడ్ రిజల్ట్ అయితే ఇవ్వదని చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి చేసింది మీకు తెలిస్తే లైక్ ఏంటంటే, వాళ్ళు రెడ్ హ్యాండెడ్‌గా మీకెక్కడైనా దొరికినా ఆర్ వాళ్ళు చేస్తున్న దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటేనే మీరేంటంటే వాళ్ళది అని డిసైడ్ అవ్వగలరండి. బట్ వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు మాట్లాడే మాటలకి ప్రూఫ్స్ లేనప్పుడు, లేకపోతే మీరేంటంటే మీకు అనిపించిన దాని ప్రకారం డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, డెఫినిట్‌గా ఇలాంటి వ్యక్తులతోని రిలేషన్‌షిప్ అనేది ఎక్కువ రోజులైతే కంటిన్యూ అవ్వదండి. వీళ్ళు మీరు హ్యాపీగా ఉండడం అనేది జరగదు. సో, అలా కాకుండా ఆ వ్యక్తి ఒకవేళ మిమ్మల్ని ఫినాన్సెస్ కోసమే యూజ్ చేసుకుంటున్నారు. లేకపోతే అటెన్షన్ కోసమే యూజ్ చేసుకుంటున్నారు అని మీకు అనిపిస్తే, మీరక్కడ క్లియర్‌గా ఒక బౌండరీని సెట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మనీ వీళ్ళు మీ దగ్గర నుంచి తీసుకుందాం అని చూస్తున్నారు. వాళ్ళు మీకు అడుగుతున్నారు అంటే ఇవ్వడం, ఇవ్వకపోవడం ఎవరిష్టం? అది మీ ఇష్టం. మీరు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. సో, అదేంటి వాళ్ళు ఈవెన్ డిమాండ్ చేశారనుకోండి, దానికోసమే వాళ్ళొచ్చినట్టుగాను మీరు డిసైడ్ అయిపోయి, సో, మేమైతే మనీ ఇవ్వలేం. మా దగ్గర టైట్‌గానే ఉంది. మేమైతే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయలేము ఈ వేలో అని మీరు క్లియర్‌గా చెప్పియొచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, ఇక్కడేంటంటే మీకు కొన్ని క్లియర్‌గా అనిపిస్తున్నప్పుడు, కొన్ని మీరు క్లియర్‌గా ఫేస్ చేస్తున్నప్పుడు మీరు డెసిషన్స్ అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే అల్టిమేట్‌గా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీ హార్ట్‌ని మీరు ప్రొటెక్ట్ చేయాల్సుంటుంది. నేనైతే మీకొకటే చెప్తానండి. ఈ వ్యక్తి మీ విషయంలోని చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ మీకు కన్ఫర్మ్‌గా అర్థమైతేనే మీరు స్టాండ్ తీసుకోండి. అది కూడా ఒక పొలైట్ వేలో వీళ్ళని హ్యాండిల్ చేస్తే బావుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆర్గ్యూ చేస్తారు, ఫైట్స్ చేస్తారు. సో, అలాంటివి వద్దండి. అలాంటివి కాకుండా ఒక జెంటిల్ వేలోని అంటే మీరు కామ్‌గా కూడా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళతో ఫైట్ చేసి, వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే అది మీరు కాదు.
మీరు కాని వ్యక్తిలా మీరు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే అలాగా గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు. ఎందుకు అలా చేస్తారో వాళ్ళకి కూడా తెలీదు. సో, అలాంటి నేచర్ అయితే మాత్రం మంచిది కాదండి. అలా అని చెప్పి తప్పు చేసిన వ్యక్తులు క్షమించాలి అంటే అది క్షమించమని నేను అన్న కానీ అలాంటి వాళ్ళని అవాయిడ్ కూడా చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంటుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ వ్యక్తి అటెన్షన్ సీకర్ అయితే కాదు. అలా అని చెప్పి వీళ్ళేంటంటే ఫినాన్సెస్ డిమాండ్ చేస్తున్నంత మాత్రాన అదేంటంటే మీరు ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తానండి. ఒకవేళ కానీ ఈ వ్యక్తి నుంచి మీకెక్కడో నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. మంచిగానే మాట్లాడుతున్నంత వరకు మీరు మాట్లాడొచ్చండి. అప్పుడే మీరు డిసైడ్ అయిపోవడానికి లేదు. బట్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని చూస్తున్నా, లేకపోతే ఇంకేదో హెల్ప్ వాళ్ళు అడుగుతుంటే అది మీరు చేయలేనిది, దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందంటే డెఫినెట్‌గా మీరు దాన్ని పొలైట్‌గా రిజెక్ట్ చేయొచ్చండి. అలా రిజెక్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు మంచిగా మాట్లాడితే మీరు కంటిన్యూ అవుతారు. ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే డెఫినెట్‌గా మీరు ఎఫర్ట్స్ పెట్టొచ్చు. ఆర్ రిలేషన్‌షిప్ పరంగా ముందుకు వెళ్ళొచ్చు. లేదు అలా అంటే అవ్వట్లేదు. ఆ వ్యక్తి ఏంటంటే ఫినాన్సెస్ అనేవి ఇస్తేనే ఉంటున్నారు. లేకపోతే ఉండట్లేదు అంటే మీరేంటంటే ఇక్కడితో ఇది ఎండ్ చేయొచ్చు. ఇది ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉందండి. ఈ వ్యక్తిని నమ్మడం, నమ్మకపోవడం ఎలా ఉందంటే మీ నుంచి అయితే ఏది ఆశించి వచ్చినట్టు నాకైతే అనిపించట్లేదండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఫ్యూచర్‌లో కూడా బెటర్ అవుతదని నాకు అనిపిస్తుంది. బట్ నేను చెప్పాను కదా! కొన్ని మీరు చేయలేనివి, కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్న వాటిని మీరు ఇగ్నోర్ చేయొచ్చండి. వాటినైతే మీరు ఎంటర్‌టైన్ కూడా చేయొద్దు. డైరెక్ట్‌గా చెప్పియండి. కొన్ని విషయాల్లోనేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఉండాలండి. ప్లస్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చెప్పేయొచ్చు. కానీ చెప్పే వేలోనేంటంటే పొలైట్‌నెస్ కనిపించాలి. కైండ్‌నెస్ కనిపించాలి. కొన్ని కామ్‌గా కూడా హ్యాండిల్ చేయొచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ చేసి, అనవసరంగా ఫైట్స్ చేసి దీన్నేంటంటే కాంప్లికేట్ చేయొద్దు. డెఫినిట్‌గా థింగ్స్ అయితే బెటర్‌గానే వర్కౌట్ అవుతాయి. బట్ ఏంటంటే వ్యక్తిని ట్రస్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే ఒక కన్క్లూజన్‌కి అయితే రావద్దు. వాళ్ళు ఇదే అని చెప్పి. ఎందుకంటే వాళ్ళది కాదంట. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. బట్ వాళ్ళేంటి అనేది మీకు ఇంకా తెలియాలి అంటే వాళ్ళతో మీరు ముందుకు వెళ్ళాలండి. బట్ మిమ్మల్ని వాళ్ళ అడ్వాంటేజ్‌కి యూజ్ చేసుకుందాం అని చూస్తున్నారంటే అది తెలిసి కూడా మీరు ట్రాప్ అయిపోతే అది మీ పొరపాటండి. ఎందుకంటే కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు. మనీ ఇచ్చామని చెప్తారండి. ఎక్కువ ఈ మధ్య కాలంలోనైతే చాలా ప్రైవేట్ రీడింగ్స్ నేను చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే మనీ ఇచ్చేశారు. సో, ఆ మనీ వస్తుందా రాదా అనంటే మనీ ఇవ్వడం అనేది మీ తప్పు కదండీ. వాళ్ళు అడిగారు. ఇవ్వాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరెందుకు ఇవ్వాలి? మనీ అనేది ఒక రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైతే సోర్స్ అవుతుందో ఆ రిలేషన్‌షిప్ అనేది విత్ స్టాండ్ అవ్వదండి. సో, కొన్ని విషయాల్లోనేంటంటే వ్యక్తిని ట్రస్ట్ చేయాలా వద్దా అంటే వాళ్ళు చేసే పనుల్లోనే మీకు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు మీ నుంచి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా మీరు సింపుల్‌గా మీ వల్ల అవ్వకపోతే నో చెప్పేస్తే ఇంకేముంది. వాళ్ళు కానీ దానికి సరెండర్ అయితే ఓకే. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలండి. రిలేషన్‌షిప్పే కావాలనుకుంటే. అది యాక్సెప్ట్ చేయలేకపోతే వాళ్ళు కరెక్ట్ కాదు. సింపుల్. సో, ఇక్కడ మాత్రం నేను ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో ఇంకా అంటే మీరు డిసైడ్ అయ్యే టైం అయితే రాలేదు. సో, వీళ్ళతో మీరు టైమ్ బీయింగ్ ట్రావెల్ అవ్వండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ మీకెక్కడో ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఫినాన్సెస్ అనేవి ఎందుకో కానీ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. లేకపోతే వాళ్ళు మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ వ్యక్తుల్ని కట్ చేసేయొచ్చండి మీరు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఏదైనా సరే మీరు సేఫ్ సైడ్ ఉండడానికే ట్రై చేయండి. ఈ వ్యక్తుల్ని ట్రస్ట్ చేయొచ్చా అంటే ట్రస్ట్ చేయొచ్చండి. వాళ్ళు మీతో మంచిగా ఉంటున్నంత వరకు ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ వాళ్ళు మీ నుంచి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నప్పుడు మీరేంటంటే ఆలోచించుకోండి. అంతవరకు వీళ్ళతోనేంటంటే ట్రూగా ఉండడానికే ట్రై చేయండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఈ విషయంలో మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, పాస్ట్‌లో మీకు అంటే ఈ వ్యక్తి వల్ల ఏమైనా ఇబ్బందులున్నా, లేకపోతే మీ లైఫ్‌లో వేరేగా పాస్ట్‌లో మీరు వ్యక్తుల వల్ల సఫర్ అయినా సరే, అవన్నీ ఇప్పుడు మీరేంటంటే ఈ వ్యక్తి పరంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి. అవన్నీ కూడా ఇందులోకి తీసుకురావద్దు. ఎందుకంటే ఇప్పుడు సిట్యుయేషన్స్‌కి, అప్పుడు సిట్యుయేషన్స్‌కి సంబంధం లేదండి. ఎప్పుడైనా సరే ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు స్టాండ్ తీసుకునే దాన్ని బట్టే ఉన్నాయి. యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తుందంటే మీరు సెల్ఫిష్‌గా ఉండండి. మీ సెల్ఫిష్‌నెస్ వల్ల ఇంకొకళ్ళు హర్ట్ అయినంత కాదు కానీ, మీరేంటంటే మీకోసం మీరు ఆలోచించుకోవచ్చు. ఎదుటి వ్యక్తుల గురించి కూడా ఆలోచించొచ్చు. కానీ కొన్ని విషయాల్లో మీరా ఎదుటి వ్యక్తా అంటే మీరే. మీకు మీరే ఫస్ట్ వస్తారు. సో, అలా ఏంటంటే కొన్ని విషయాల్లోనే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటున్న దానికోసం మీరు స్టాండ్ తీసుకోవచ్చు.
ఇలా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడే సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయండి. అండ్ ఇంకొకటి, మీకు ఏదైనా డౌట్ ఉంటే వ్యక్తిపరంగా, లేకపోతే కొన్ని మీరు సస్పెక్ట్ చేస్తున్నప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. అంతేకాని వాళ్ళు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని మనసులో అలా ఎందుకన్నారు? లేకపోతే అలా ఎందుకు చేస్తున్నారు? అసలు ఏమవుతుంది అని ఇలాంటివి వద్దండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు ఎప్పుడైతే వ్యక్తుల్ని అడగడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే అలర్ట్ అవుతారు. లేదు వాళ్ళు తప్పు చేయలేదనుకోండి, కరెక్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఏదైనా మీరు సేఫ్ జోన్‌లోనే ఉంటారు. ఇలా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలే కానీ, మీరేంటంటే ఎమోషనల్ అయిపోయి ఇలాంటి వ్యక్తులకేంటంటే ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీకు డౌట్ ఉన్న దగ్గర వ్యక్తితో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడే ప్రయత్నం చేయండి. దానికి వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇచ్చినా సరే మీకు కొంత క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటే కూడా మీరేంటంటే ఎవరి వల్ల ఇబ్బంది పడరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పాస్ట్‌ని ఇందులోకి తీసుకురావద్దండి. పాస్ట్‌కి దీనికైతే సంబంధం లేదు. ప్రెజెంటే. సో, ప్రెజెంట్‌లోని ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీకది కష్టంగా అనిపిస్తుందా? లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మీరు చూసుకొని, దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలి కానీ, పాస్ట్‌లో ఎప్పుడో ఏదో అయిపోయింది, ఇప్పుడు అదే అవుతది అని అనుకుంటే, అసలు ఏ వ్యక్తితోని ట్రావెల్ అవ్వలేరు. ఏ వ్యక్తిని ట్రస్ట్ చేయలేరు. సో, అలాంటివి వద్దిక్కడ. ఈవెన్ ఈ వ్యక్తి పాస్ట్‌లో వ్యక్తి అయినా సరే ప్రాబ్లమ్ ఏం లేదండి. ఎందుకంటే ప్రెజెంట్‌లో వీళ్ళు వేరు. పాస్ట్‌లో వాళ్ళు వేరు. ఫ్యూచర్‌లో కూడా మారుతారు. ఇప్పుడు మీరు చేసేదే ఫ్యూచర్‌ని క్రియేట్ చేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3. సో, ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీతో ఇప్పుడు మంచిగా ఉంటున్న వ్యక్తిని మీరు ఎంతవరకు నమ్మొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు నమ్మొచ్చా లేదా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి వల్ల ఎందుకో కానీ మీరు ఇబ్బంది పడ్డారండి. పాస్ట్‌లో చూసినట్టయితే ఈ వ్యక్తిని మీరు ఎక్కువ ట్రస్ట్ చేశారు. వీళ్ళతోని ఏంటంటే ఎక్కువ ట్రావెల్ అయ్యారు. అండ్ రిలేషన్‌షిప్ కూడా ఏంటంటే ఫాస్ట్‌గా మూవ్ అయిందండి. ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయడం కానీ, వాళ్ళ విషయంలో మీరు తీసుకున్న డెసిషన్స్ కానీ, లేకపోతే వీళ్ళు అనేసరికి మీకు ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయింది. ఇవన్నీ తొందరగా జరిగిపోయాయి. సో, మీరేంటంటే ఎక్కువ ట్రస్ట్ చేశారు. అండ్ ఈ వ్యక్తితోనేంటంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారని కూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని బీట్రే చేయడం కానీ, ఈ వ్యక్తి మీ దగ్గర కొన్ని దాచిపెట్టడం కానీ చేశారండి. మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ట్రాన్స్‌పరెన్సీ లేదు. సో, అక్కడి నుంచి ఎలా అయిపోయిందంటే, ఈ వ్యక్తి ఇప్పుడు మీతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నా సరే, మీరెందుకో కానీ వీళ్ళని ట్రస్ట్ చేయట్లేదండి. దీనివల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలో ఫ్రీక్వెంట్‌గా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. మీరెందుకో కానీ వీళ్ళు మాట్లాడే మాటలతో కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళు చేసే పనులతో కూడా కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. ఎక్కడో కానీ వీళ్ళకి హిడెన్ మోటివ్స్ ఉన్నాయని ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ మీకుందండి. ఈవెన్ ఇక్కడ మీకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తిని ఎక్కువ ట్రస్ట్ చేయలేం. లైక్ ఏంటంటే పాస్ట్‌లో ఎక్కువ ట్రస్ట్ చేశారు. సో, ఇప్పుడు ట్రస్ట్ చేయలేరు అనే ఫీలింగ్ వస్తుందండి. ఈవెన్ ఈ కార్డ్ చూసినా ఏమనిపిస్తుందంటే, మీకు పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. సో, ఇదేంటంటేనండి, ఒకటి సేమ్ ఫస్ట్ కార్డ్ సెట్టు, థర్డ్ కార్డ్ సెట్టు సిమిలర్ ఎనర్జీస్. అదేంటంటే పాస్ట్‌లో ఒక వ్యక్తి వల్ల సఫర్ అవ్వడం వల్ల కూడా మీరేంటంటే ఈ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయి కొత్త వ్యక్తి ఎవరైనా మీ లైఫ్‌లో ఇప్పుడు మీతో మంచిగా ఉంటుంటే, ఆ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల కూడా మీరు ఇలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ వీళ్ళేంటంటే పాస్ట్‌లో పర్సన్ అయినా కూడా అవ్వచ్చండి. 2 కేసెస్ ఇక్కడ కూడా సేమ్. సో, ఇక్కడేంటంటే ఈ వ్యక్తి ఏంటంటే మీతో మంచిగానే ఉంటున్నారండి. కానీ మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మీరేంటంటే ఛాన్స్ తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తి హర్ట్ అవుతున్నారు. మీరు హర్ట్ అవుతున్నారు. అండ్ మీకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేము. ఎందుకంటే పాస్ట్‌లో ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా జరగొచ్చు. అంటే పాస్ట్ నుంచి మీరు బయటకి రాలేకపోతున్నారండి. మీకెందుకో కానీ కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఇది ఎందుకో కర్మలా ఫీల్ అవుతున్నారు. సిరీస్ ఆఫ్ బ్యాడ్ లక్‌లా అనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ ఒకటి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి జరుగుతదేమో అనే ఫీలింగ్ మీలో ఎక్కువగా ఉంది. అంటే దీని నుంచి ఎందుకో కానీ బయటకి రాలేకపోతున్నారండి. హోప్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారు.
మీకేమనిపిస్తుందంటే ఎప్పుడు హోప్స్ పెట్టుకున్నా డిజాస్టర్ జరుగుతుంది. దానికి తోడు ఏంటంటే ఈ వ్యక్తి కూడా మిస్టీరియస్‌గా ఉన్నారండి. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి మీకు ఒక్కొక్క వైబ్స్ ఇస్తున్నారు. సో, దానివల్ల కూడా ఏంటంటే ఈ వ్యక్తి ఏంటి అనేది మీకు క్లారిటీ రావట్లేదు. ఆ మాట్లాడిన మంచి మాటలనే నమ్మేసి మీరేంటంటే డెసిషన్స్ తీసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే పాస్ట్‌లో కూడా అదే జరిగింది కాబట్టి. మీరు సఫర్ అయ్యారండి. సో, మీరేంటంటే రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు. మీకేంటంటే భయం వేస్తుంది. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళని హర్ట్ చేస్తున్నారు. మీరు హర్ట్ అవుతున్నారు. ఇలా కానీ కంటిన్యూ అయితే ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ వ్యక్తిని మీరింక ట్రస్ట్ చేయలేరండి. ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేయరు. ఇద్దరి మధ్యలో నెగటివిటీ పెరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే ఉందో ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేసి కాన్ఫిడెంట్‌గా ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయగలరు. ఇది ఎయిదర్ గుడ్ లక్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ లక్ అయినా అవ్వచ్చు. బట్ స్టిల్ మీ క్లారిటీ మీకుంది. అండ్ ఈవెన్ సిట్యుయేషన్ రాంగ్ వేలో ముందుకు వెళ్ళినా సరే దాన్ని కంట్రోల్ చేయగలరు అనే ధైర్యం మీకు ఉంటేనే ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుందండి. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని మీరు కంటిన్యూ చేయగలరు. ఆర్ ఈ వ్యక్తిని ఏంటంటే మీరు ట్రాన్స్‌పరెంట్‌గా హ్యాండిల్ చేయగలరు. ఇక్కడ నాకు అలా ఎందుకు అనిపిస్తుందంటే, ఇప్పుడు మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో పెట్టుకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీకు ఏ ఇన్‌సెక్యూరిటీస్ అయితే ఉన్నాయో, సో ఇవి కంటిన్యూ అయితే ఈ రిలేషన్‌షిప్ సూన్ ఆర్ లేటర్ ఎండ్ అవుతుందండి. ఇది వర్కౌట్ అవుతదని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఏంటంటే ఒక నెగెటివ్ వేలో చూడడం స్టార్ట్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు కానీ అప్పుడేంటంటే మిమ్మల్ని కంప్లీట్‌గా కట్ చేయడానికే చూస్తారండి. వాళ్ళకి కూడా ఏంటంటే ఇదొక డెడ్ ఎండ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. అంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయడానికి కాజ్ ఏమి ఉండదనమాట. సో, మీకేంటంటే ఇక్కడ ఈ వ్యక్తి గురించి కరెక్ట్‌గా తెలుసు. వీళ్ళు కన్ఫర్మ్‌గా ఇలానే ఎక్స్‌పెక్ట్ చేసే వచ్చారు. లేకపోతే మీ విషయంలో కొన్ని చేస్తున్న దాని ప్రకారం మీకు అలా అనిపిస్తుందంటేనే మీరేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా ఈ వ్యక్తిని అంటే కట్ చేసుకోవడం చెయ్యాలండి. ఆర్ వీళ్ళని ట్రస్ట్ చేయడం మానేయాలి. బట్ ఈ వ్యక్తి ఏంటో మీకు తెలియనప్పుడు వాళ్ళు ఇదే అని మీరు అనుకోవడానికి లేదండి. వాళ్ళది కాకపోతే మీరు రిగ్రెట్ అవుతారు రేపనే రోజు. సో, మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోవడం ఏదైతే ఉందో అది మంచిదేనండి. ఎక్స్‌పెక్టేషన్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ కాన్ఫిడెంట్‌గా ఉండాలండి. ఒక వ్యక్తిని మీ లైఫ్‌లోకి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు 100% గుడ్, బ్యాడ్ అనేది పక్కన పెడితే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా మనం ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయగలం. మనకైతే ఆ పవర్ ఉంది. ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది. సో, ఏం పర్వాలేదు. లైఫ్‌లోని ఎలాంటి వ్యక్తి వచ్చినా సరే వాళ్ళని హ్యాండిల్ చేస్తాం అనే ఆ ఫీలింగ్ మీకు ఉంటేనే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. ఆర్ ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్తుంది. లేకపోతే మాత్రం ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు అంటే ఎలా అయితే ఉన్నారో మీ నుంచి ఎలాంటి వైబ్స్ వస్తున్నాయో ఈ వైబ్స్ కానీ కంటిన్యూ అయితే మాత్రం కష్టమేనండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకో కానీ మీరు వ్యక్తుల్ని ట్రస్ట్ చేసే పరిస్థితిలో లేరు. అంటే మీకు జరిగిన బీట్రేయల్ కూడా అలాంటిదే. నేను అర్థం చేసుకోగలను. సో, ఎవరైనా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి వల్ల సఫర్ అయితే అంత ఈజీగా వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేరండి. అది క్లియర్‌గా అర్థమవుతుంది నాకైతే. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అలా ఒకవేళ మీకు ఇంకా వ్యక్తిని ట్రస్ట్ చేయకూడదు అని అనిపిస్తే కంప్లీట్‌గా కట్ చేసేయండి. బట్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతోని సిట్యుయేషన్స్‌ని కంటిన్యూ చేస్తూ, ఇలా ఫైట్ చేసి, ఇలా చేస్తే మీకొచ్చేదైతే ఏం లేదండి. మీ టైం వేస్ట్ తప్ప. సో, అలా మీ టైం వేస్ట్ చేసుకునే బదులు హ్యాపీగా మీరేంటంటే, మీ లైఫ్‌ని చూసుకొని, మీరు బెటర్‌గా హీల్ అయ్యి, మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా వ్యక్తొస్తే మీరు హ్యాపీగా ఉండగలరనుకుంటే ఆ ఛాన్స్ తీసుకోవడమే మంచిది. లేదు అలా అవ్వదు అని అనుకుంటే కనీసం మీరు అంటే ఈ వ్యక్తి విషయంలో వీళ్ళకొక ఛాన్స్ అయినా ఫెయిర్‌గా ఇవ్వాలండి. సో, ఇదేంటంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా మార్చాలనుకుంటే అలానే మారుతుంది. అదైతే నేను చెప్పగలను. సో, ఒకసారయితే ఆలోచించండి. డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయాలి, చెయ్యొద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు ఆ స్టాండ్ తీసుకున్న దాంట్లోనే ఉందండి ఏదైనా కూడా. ఫస్ట్ ఏంటంటే హోప్‌ఫుల్‌గా ఉండండి. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయకపోయినా యూనివర్స్‌ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. సో, ఇలాంటి వ్యక్తిని మళ్ళీ యూనివర్స్ మీ లైఫ్‌లోకి పంపింది. ఆర్ కొత్తగా ఎవరైనా ఒక వ్యక్తిని మీ లైఫ్‌లోకి ఇప్పుడు పంపింది. సో, వీళ్ళు మీతో మంచిగా ఉంటున్నారు కానీ మీకు డౌట్స్ ఉన్నాయి. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే యూనివర్స్ ఎందుకు ఇలా చేస్తుంది అనేది మీరు ఆలోచించాలండి. వాళ్ళని మీరు స్టడీ చేయాలి. వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయాలి. మీకోసం మీరు తెలుసుకోవాలి. మీకింకా కొంత క్లారిటీ రావాలి అని చెప్పే ఇలాంటివి జరుగుతుంటాయండి. సో, వీటిని మీరు న్యాచురల్‌గా యాక్సెప్ట్ చేసి, న్యాచురల్‌గా యాక్ట్ చేస్తే ఇదేమీ కాదు.
మీరు హ్యాండిల్ చేయలేని సిట్యుయేషన్ అయితే మాత్రం కాదండి. యూనివర్స్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ముందుకు ఒక ఛాలెంజ్ తీసుకువస్తుంది అంటే, వాళ్ళు హ్యాండిల్ చేయలేని ఛాలెంజ్‌నైతే తీసుకురాదు. చాలా వరకు వాళ్ళు హ్యాండిల్ చేయగలిగిందే వాళ్ళ ముందుకు వస్తుంది. సో, ఇది కూడా అలాంటిదేనండి. మీరెంత స్ట్రాంగ్‌గా ఉంటే, మీరు ఎంత అంటే గట్టిగా దీనికోసం నిలబడగలరో, మీరు నిలబడండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండీ! ఈ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు. మీరు హ్యాండిల్ చేయగలిగిన సిట్యుయేషన్‌నే యూనివర్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చింది. యూనివర్స్ ఏంటంటే ప్రతి మనిషి గురించి ఆలోచించే కొన్ని సిట్యుయేషన్స్ అయితే క్రియేట్ చేస్తదండి. అలానే ఈ వ్యక్తి కూడా మీ లైఫ్‌లోకి ఆ రకంగానే వచ్చారు. వీళ్ళ విషయంలోనే ఏంటంటే మీ నీడ్స్ ఏంటి? అవి వాళ్ళు ఫుల్‌ఫిల్ చేస్తున్నారా లేదా? అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఏంటి? దానికి మీరు రీచ్ అవ్వగలరా లేదా? ఇవి చూసుకోండి. అవి వర్కౌట్ అవుతాయి అనుకుంటే మీరు హ్యాపీగా ముందుకు ప్రొసీడ్ అవ్వొచ్చండి. ఈ వ్యక్తికైతే ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. వీళ్ళని మీరు ట్రస్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ వ్యక్తిని ఫస్ట్ స్టడీ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీకోసం కూడా మీరు కొంత తెలుసుకోండి. ఆ వ్యక్తి మీ విషయంలో చేస్తుందేంటి? మాట్లాడుతుందేంటి? మీరసలు ఆ వ్యక్తికి చేస్తుందేంటి? ఇవి తెలుసుకోండి. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ చేయడం, లేకపోతే పాస్ట్ అనేది ప్రతిసారి అంటే రీకలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒక కాన్వర్జేషన్‌లోకి తీసుకురావడం లాంటివైతే చెయ్యొద్దు. చాలా వరకు పాస్ట్‌ని అవాయిడ్ చేసి ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ప్రకారమే డెసిషన్స్ తీసుకుంటే బావుంటుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ బెటర్ చేయాలనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఆ వ్యక్తికి ఏంటంటే నెగెటివ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకే నెగెటివ్ ఇంప్రెషన్ ఉంటే మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇదేంటంటేనండి మీ చేతుల్లో ఉన్న సిట్యుయేషన్ అండి. ఇది మీరు ఎలా అయినా హ్యాండిల్ చేయగలరు. కాకపోతే మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ రిక్వైర్మెంట్స్ కూడా ఏంటో తెలియాలి. ఈ 2 కరెక్ట్‌గా ఉంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. వ్యక్తినైతే ట్రస్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇంకా తెలుసుకోవాల్సినవి తెలుసుకోండి. ఆ తర్వాతే ఛాన్స్ ఇవ్వండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. టైం ఉంది. చాలా టైం ఉందిక్కడ. ఎందుకంటే ఇప్పుడు తొందరపడిపోయి, ఇప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకొని తర్వాత సఫర్ అయ్యే బదులు ఇప్పుడు స్లోగానే ముందుకు వెళ్తూ తర్వాత ఏంటంటే హ్యాపీగా ఉండడం అయితే బెటర్. సో, ఆలోచించండి. అన్ని రకాలుగా యూనివర్స్ ఏంటంటే మీకు కంఫర్టే ఇస్తుందండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.